రమణీయపేట కాపుల రామాలయం వద్ద గత వారం రోజులుగా నిర్వహించిన శ్రీరామనామ సవహం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ జగన్మాత ప్రశాంత ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ త్రినాథ్ గురు భవానీ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన శ్రీ త్రినాథ్ గురు భవానీని సత్సంగ్ నిర్వాహకులు తిన్మర డప్పులతోనూ పూర్ణ కుంభంతోనూ భక్తుల కోలాహలం మధ్య ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఐరెడ్డి సత్యనారాయణ, ఐరెడ్డి లక్ష్మణరావు, పాలూరి సుబ్బారావు పాల్గొని త్రినాథ్ గురు భవానీని శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐరెడ్డి సత్యనారాయణ త్రినాథ్ గురు భవానీలో సత్సంగ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, మహిళలు, సత్సంగ్ సభ్యులు పాల్గొన్నారు. 30 ఏళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వేళ ఆయన చూశాను. అదే భగవంతుడి అనుగ్రహం ఏ సమయానికి కలవాలి మనం. ఆయన ఆవిడ చేయలేకపోయినా ఆయన చేయలేకపోయినా ఇచ్చారు. మన కేసీ ఛానల్లో ఒక్కరమ్మా కేసీ ఛానల్లో చూపిస్తారట. ఆ విషయాన్ని అందరికీ చెప్పమని అలాగే చెప్పారు. స్థాపించారు గురుగారు. అదే గురుగారిని ఈరోజు సన్మానించుకోవాలని సదుద్దేశంతో ఈరోజు పిలవడం జరిగింది. చాలా సంవత్సరాలు చాలా ఆనందంగా గడిచింది సత్సంగం. కాబట్టి గురుగారిని మర్చిపోకుండా ఆయన పిలిచి ఆహ్వానించుకోవాలి సదుద్దేశం. ముఖ్యంగా దాంతో పిలిచి ఆ సత్సంగాన్ని ఆయన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి భక్తులందరూ నెమ్మదిగా ఆయన స్పీచ్ వినవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మన గురుదేవులు శ్రీ 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 శ్రీనాథ్ గురుజీ వారి యొక్క ఈరోజు ఈ వార్షికోత్సవంలో ఇక్కడ రావడానికి గర్వకారణం. కారణం ఏమిటంటే గురుస్త్వం శివస్త్వం శక్తి త్వమేవ త్వమేవాసి మాతా పితాచ త్వమేవ త్వమేవాసి విద్య త్వమేవాసి బంధుర్ గతిర్మే మతిర్ సర్వం త్వమేవ. ఇవాళ తల్లైనా తండ్రైనా గురువు గారే, అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా స్నేహితులైనా గురువు గారే, సర్వం గురువు గారే. గురువు లేదే విశ్వంలో ఎవరు కూడా తరించలేరు. గురువు కాబట్టి మనకి అందుబాటులో ఉన్నటువంటి గురుదేవులు మనకి ఈ యొక్క కాపుల వంశంలో అంతటి మహానుభావుడు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంతో పుట్టినటువంటి మహానుభావుడు. ఆయన 3 వీపుల పళ్ళతో పుట్టాక ముందు విషయం మాకు తెలియదు, గురువుగా చెప్పగా పెద్దలు చెప్పగలిగినటువంటి విషయం. అదే 3 పళ్ళతో పాటు పుట్టడం వల్ల త్రినాథుడు అనేటువంటి పేరు ఆయనకి నామధేయం చేశారు అమ్మగారు నాన్నగారు అని.